నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకాయి. ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో పూర్తిగా విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ విజయవాడ నుండి లైవ్ ద్వారా సమాచారం అందిస్తారు. కృష్ణ, చెప్పండి. తేజస్సుని ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకైతే వాతావరణ శాఖ ఒక తీపి కబురు చెప్పిందని అనుకోవచ్చు. నిన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున అంటే రాష్ట్రంలో విపరీతమైన ఎండలు అయితే ఒక ఉన్న పరిస్థితితో మనం చూస్తాను. దాదాపు నిన్నటి నుంచే అంటే రోహిణీ కార్తె కూడా ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయినట్టయితే మనం చూస్తా ఉన్నాం. ఒక్కసారిగా రోహిణీ కార్తె వల్ల అంటే రోకళ్ళు బద్దలు అయిపోతాయని చెప్పేసి కూడా నానుడి ఒక ఇది ఉంది. ఆ నేపథ్యంలో ఇంకా భయంకరంగా ఎండలు పెరుగుతారనే నేపథ్యంలో కానీ ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లబడిపోవడంతో పాటు వెంటనే అంటే గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అతి తొందరగానే మనకు ఋతుపవనాలు ఎంటర్ అయిపోయినది చెప్పుకోవచ్చు. నిన్న తీసుకున్నట్లయితే కేరళలో ఋతుపవనాలు నిన్న ఎంటర్ అయినట్లయితే అధికారికంగా అయితే వాతావరణ శాఖ మనకైతే తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి ఈ రోజు అయితే రాయలసీమలో ఋతుపవనాలు ఎంటర్ అయిపోయినట్లయితే మనకు ఆ వాతావరణ శాఖ అయితే తీపి కబురు అయితే చెప్పింది. ఉదయం నుంచి కూడా మేఘావృతంగా ఉన్నట్లుంది. విజయవాడలో కూడా ఉదయం నుంచి కూడా అక్కడక్కడ పలు చోట్ల అయితే వర్షాలు అయితే చినుకులు అయితే పడ్డట్టు చూస్తాను. ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చల్లవని వాతావరణం కనిపిస్తుంది. గత 3 రోజులు అంటే రాబోయే 3 రోజులు ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ప్రధానంగా తీసుకున్నట్లయితే ఏదైతే అల్లూరు సీతారాం జిల్లా, ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, ఏదైతే అనంతపూర్, కర్నూలు ఈ 4 ఈ జిల్లాల మొత్తంలో కూడా వర్షాలు అంటే ఒక మోస్తారు వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి దాంతో పాటు మిగతా జిల్లాల్లో ఒక మోస్తారు వర్షాలు కురుతాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఏదైతే ఉద్యాన పంటలు రైతులు ఎవరైతే ఉద్యాన పంటలు రైతులు ఉన్నారో వారంతా కూడా జాగ్రత్తగా వహించాలని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వరకు హెచ్చరిక జారీ చేసింది. అదే విధంగా రైతులతో పాటు కొన్ని అంటే ఏదైతే లోతట్టు ప్రాంతాలు వాటన్నిటి కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వానికి కూడా ఒక సూచన అయితే చేసినట్టు చూస్తాను. దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయి. తీరం వెంబడి కూడా ఒక భారీ వర్షాలు పడే అవకాశాలు ఈ 3 రోజుల్లో ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ కేంద్రం విజయవాడ వాతావరణ కేంద్రం అయితే తెలిపినట్లు మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. చెప్పండి. ఏదైనా పర్టికులర్గా ఏదైనా జిల్లాకి రెడ్ అలర్ట్ కానీ, ఆరెంజ్ అలర్ట్ కానీ ఏమైనా జారీ చేసిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఈ వర్షాల వల్ల ఏ జిల్లాలపైన ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది? రైతులకి ఏమైనా ఇబ్బందులు ఉండే అవకాశం ఉందా, లేదంటే సరిపోయే విధంగానే వర్షాలు ఉండే అవకాశం ఉంటుందంటారా? అంటే ప్రస్తుతానికైతే ఈ నైరుతి ఋతుపవనాల ఈ యొక్క ఏదైతే ఈ ప్రవేశించిందో అతి త్వరగా రావటం వల్ల మనకైతే ఎక్కడా కూడా అంటే ప్రస్తుతానికైతే రెడ్ అలర్ట్ కానీ, ఎల్లో అలర్ట్ కానీ ఎక్కడక్కడ ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా అలర్ట్ జారీ చేసిన పరిస్థితి అయితే లేవు. కానీ ఒక 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పేసి ఇటు అల్లూరు సీతారాం జిల్లా, ఏలూరు జిల్లా, గుంటూరు, కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూర్చున్న ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయని చెప్తే వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. రిమైనింగ్ మిగతా జిల్లాలో ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి ఒక మోస్తారు వర్షాలు మాత్రమే కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ కేంద్రం అయితే చెప్పడం అయితే చూస్తున్నాం. అదే కాకుండా ఏదైతే ఉద్యాన పంటలు ఏదైతే ఉన్నాయో ఆ రైతులు ఇప్పటికే జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ పంట నష్టం జరగకుండా ముందుగానే ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ కొన్ని సలహాలు అయితే ఇవ్వడానికి చూస్తున్నాం. ఇప్పటికే వరి కొన్ని జిల్లాల్లో అయితే ఇప్పటికే వరి అంటే పంటనైతే కోసి ఆ కళ్ళల్లో ఆరబెట్టిన పరిస్థితి చూస్తాను. అవి అన్నిటి కూడా ఇప్పటికే ధాన్యవంతంగా తడిసిపోయి ఉన్న పరిస్థితి కనపడుతున్నది. ఇక్కడి నుంచి ఇప్పటికే ఆరబెట్టున్న పరిస్థితి ఉంది. వీటన్నిటికి సంబంధించి ఎక్కడా కూడా ఈ వర్షానికి తడిసిపోకుండా దానిపైన పట్టాలు కప్పాలి, లేకపోతే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించడం మనకు ప్రధానంగా తెలుస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరికలపైన ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అయింది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది కృష్ణ? ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్కడ కూడా అంటే ఈ వాతావరణానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం, దానితోడు ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశాలకు వీడియో కాన్ఫరెన్స్ లో కూడా జిల్లా కలెక్టర్లందరికీ కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఎక్కడైతే కొండ ప్రాంతాలు ఉన్నాయో కొండ చర్యలు పెరిగే ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా అప్రమత్తం చేయటం, అక్కడెక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా
ఉండే విధంగా కూడా ఆ ప్రాంతం అంటే సంబంధిత అంటే విజయవాడ లాంటి కొండ ప్రాంతాలు, విశాఖపట్నం లాంటి కొండ ప్రాంతాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి కలెక్టర్లందరికీ కూడా వీడియో కాన్ఫరెన్స్ చెప్పడం, అదే విధంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఈ వాటి జలమయం ఎక్కడైతే ఎక్కువ శాతం జలమయం అవుతుందో ఆ ప్రాంతాలను ఇప్పటికీ ఐడెంటిఫై చేయటం, వారందరిని అప్రమత్తం చేయటం, ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కానీ పంట నష్టం ఎక్కడా జరగకుండా ఇప్పటికీ అన్ని చర్యలు అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం మనం చూస్తారన్నాం. అదే విధంగా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకొని అతి భారీ వర్షాలు కురుస్తాయో ఆ ప్రాంతం అంతా కూడా ముందస్తుగా అంటే సురక్షితమైన ప్రాంతాలకు తరలించడం, దాంతో పాటు ఎవరైతే ఆ వర్షంలో నష్టపోతారో వాటికి సంబంధించి అన్ని కూడా వారికి నష్టం జరగకుండా ఉండటం ముందస్తు జాగ్రత్తలు ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందస్తు జాగ్రత్తలు చేసేసారంటే స్పష్టంగా చెప్పుకోవచ్చు. తేజస్వి.